హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుడి ప్రతిష్ఠ అయితే మేమందరం వెళ్ళాము. హోమం దగ్గరికి వెళ్ళి అందరం దండం పెట్టుకున్నాము. ఇంకా అందరం తలా ఒక 3 ప్రదక్షిణాలు చేశాము హోమం చుట్టూ. అంటే పొద్దున్నే వెళ్ళాం కానీ చాలామంది జనం ఉన్నారు. ఇంకొండేసరికి సరే తర్వాత వెళ్దాంలే నిదానంగానని సాయంత్రం 5:30 ఆ టైంలో వెళ్ళాం. మా బుడ్డమ్మాయి తిరుగుతుంది, తర్వాత మా మేనత్త, రెండో మేనత్త, నేను, మా మామయ్య వాళ్ళ వైఫ్, తను పింక్ శారీ, మా బుడ్డది ఒకటే గొడవ అక్కడంతా, మా అమ్మ తను బ్లూ శారీ, మా అత్తయ్య, మా బుడ్డామే. అలా అందరం ప్రదక్షిణాలు చేసిన తర్వాత గుడి లోపలికి వెళ్తున్నాము. అంటే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయలేదు, ఇంకా గుడిలోకి వెళ్ళేది మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇంకా అందరం కలిసి అప్పటికే చాలా ఎండగా ఉంది. గుడి నుంచి వచ్చిన తర్వాత అందరికి పసుపు కుంకుమ పెట్టించుకోవాలి కదా. అందరు చీరలు ఇవి మా అత్త వాళ్ళవి, మా అయ్యి, అమ్మమ్మయ్యి, మా అత్తయ్యి, మా తోడి కోళ్ళవి, వీళ్ళందరివి. అక్కడ పనుకున్న అబ్బాయి మా అత్త వాళ్ళ అబ్బాయి. ఇంకా అదే అమ్మ వాళ్ళది కొంచెం చిన్నిల్లు, అందుకనే కొంచెం బయట పెడదామా లోపల పెడదామా అని ఆలోచించుకుంటున్నాము. కొంచెం బయట అయితే అందరికీ ఫ్రీగా ఉండిద్దిలేనని ఇంకా బయట పెడదాంలేనని ఇంకా బయటకు వెళ్ళాము. అమ్మమ్మకి ఫస్ట్ పెట్టాము, అందరికన్నా పెద్దది కదా, అందుకని ఫస్ట్ అమ్మమ్మకి స్టార్ట్ చేసిన తర్వాత మిగతా మేమందరం పెట్టించుకుందాంలేనని ఫస్ట్ అమ్మమ్మకి. అమ్మమ్మకు పెట్టిన తర్వాత ఇంకా మిగతా మా అత్త వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ అయిపోయిన తర్వాత నాకు మా పెప్సీ, మా కుక్క పిల్ల వాడి కానీ అన్ని వీడియోస్లో ఉండాలి. ఫోటోలు అయినా ఏదైనా ముందలే వచ్చేస్తాడు. ఇంక అమ్మకి నాన్నకి ఆశీర్వాదం ఇస్తుంది. మా బుడ్డ మా గులాబీ రేఖలన్నీ ఒలిచి ఇస్తుంది అందరికీ. అక్కడంతా ఆమెదే హడావుడి. అదిగోండి చూడండి, మా బుడ్డ ఆమె గులాబీ రేఖలు అవన్నీ తీసిస్తుంది. అమ్మ నాన్న అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు. బుడ్డామెకి కొత్త పాత అనేది ఏముండదు. చిన్నామన్న రాదు కానీ ఎవరి దగ్గరికి, పెద్ద అందరి దగ్గరికి వచ్చింది. ఈమె మా పెద్ద మేనత్త. అమ్మమ్మ తర్వాత మా పెద్ద మేనత్తకి ఇచ్చారు. నాకన్నా అందరూ వీళ్ళే ముందలు వచ్చారు, నేనే లాస్ట్ వెళ్ళాను. మా బుడ్డామ చూడండి అంతే చూస్తూ ఉంది. మా అత్తయ్య అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంకా సెకండ్ మా రెండో మేనత్త. మా రెండో మేనత్త నేనే లాస్ట్కి వెళ్ళాం. మా మామయ్య వాళ్ళ వైఫ్, మా పెద్దత్త వీళ్ళందరూ ముందలే వచ్చారు, మేము మాత్రమే లాస్ట్కి వెళ్ళాము. అందరం కలిస్తే అలా చాలా ఇదిగా ఉండిద్ది. చాలా రోజుల తర్వాత ఇలాంటప్పుడే కదా అందరం కలిసేది. మా చిన్నత్త ఆశీర్వాదం తీసుకుంటుంది అమ్మ నాన్న దగ్గర. నెక్స్ట్ వచ్చేసేసరికి మా మామయ్య వాళ్ళ వైఫ్, తిను దేవక్క అనని తన పేరు. కానీ మా మామయ్య వాళ్ళ వైఫ్ అయినా మాతో చాలా బాగుండిద్ది. మా అత్త వాళ్ళు ఎలా ఉంటారో సేమ్ ఈ అక్క కూడా అలానే ఉండిద్ది మాతో, చాలా క్లోజ్గా. మా డాడీ ఏదో అంటే మా అక్క నవ్వుతుంది దానికి. అలా ఆమె ఇవ్వాలి అని గొడవ చేస్తుంది అందరికీ. ఇంకా ఈ అక్క కూడా మా అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఇంకా నెక్స్ట్ నేనే. మా అత్త వాళ్ళు, మా మావయ్య వాళ్ళ వైఫ్ వీళ్ళు అయిపోయిన తర్వాత నేను. మా బుడ్డామ చూడండి అంతే చూస్తుంది. ఆమెకి అంటే ఇలాంటివన్నీ అంటే ఇంట్రెస్ట్ బాగా. ఇంకా నేను కూడా మా అమ్మ మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాను.
నేను వంగితే ఆమె కూడా వంగాలి అని అడుగుతుంది నన్ను, నేను కూడా వంగుతాను అని. మా పెప్సీ గాడు చూడండి మధ్య మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. తర్వాత మా తోడికోడలు తను. నా తర్వాత ఇంక మా తోడికోడలు పెడుతున్నారు. చిన్న ఆమె అప్పటికి నిద్రపోతుంది, అంటే పాపం పొద్దున్నుంచి అసలు నిద్రపోలే, ఇంక అప్పుడే నిద్రపోయింది చిన్న ఆమె. అమ్మ నాన్న దగ్గర మా తోడికోడలు కూడా ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఇలా తర్వాత వచ్చేసేసి మా అత్తయ్య తిను వాళ్ళ వాళ్ళ నాయనమ్మకు తను ఇస్తుంది, నువ్వు వెయ్యి ఇప్పుడు అని చిన్న ఆమె. ఆ రోజు మొత్తం అందరం కలిసేసరికి అసలు ఊరికనే టైం పాస్ అయిపోయిందండి. అసలు మా అత్తయ్య దగ్గర అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకుంటున్నారు. బుడ్డామె ఇప్పుడు గొడవ, ఆ ఫ్లవర్స్ నాకు ఇమ్మని. ఇప్పుడు నా కాళ్ళకి బుడ్డామె అందరికీ వీళ్ళు పెట్టారు కదా, అందుకని ఆమె నా కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వదించనని అడుగుతుంది. చిన్నదైనా దాని పనులకు ఒక్కొక్కసారి చాలా నవ్వు వస్తాయి నాకు. మా రెండో అత్త వచ్చేసి ఇంకా వెళ్తానని రెడీ అయ్యింది, అంటే వాళ్ళు బండి మీద వచ్చారు, మళ్ళీ పొద్దుపోతుంది అప్పటికే చీకటి పడుతుంది కదా అని మా అత్త వెళ్ళటానికి రెడీ అయ్యింది. ఇంకా మేము అందరం దిగినవి ఇవి హోమం దగ్గర ఈ ఫొటోస్ అండి. తర్వాత అందరం కలిసి ఒక ఫన్ వీడియో లాగా చేసాము. అంటే చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కదా, ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు కొంచెం అంటే ఏదేమైనా సరే ఆనందంగా అనిపించింది. మా అత్త వాళ్ళైతే చాలా సిగ్గుపడుతున్నారు. నేను మా తోడికోళ్ళు బాగానే చేస్తున్నాం కానీ మా అత్త మా అమ్మ వాళ్ళు ఇలాంటివన్నీ అంటే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అని ఫీల్ అవుతున్నారు. ఇది మా డాబా పైన. ఇంకా నా మాట కాదు అనలేక మా అత్త వాళ్ళందరూ వీడియోకి ఒప్పుకొని వచ్చారు. ఇంక అందరం అలా వీడియోస్ అవి తీసేసరికి మేమందరం అలసిపోయామేమోనని మా అమ్మ ఇంకా థమ్స్అప్ అవి తీసుకొచ్చింది. అలా ఒక్కొక్క రీలు తీస్తూ ఉన్నాము. మధ్యలో మా బుడ్డామె కూడా జాయిన్ అవ్వాలి అని వస్తుంది, కానీ నేను అడిగినందుకు మా అత్త వాళ్ళు వీళ్ళందరూ ఒప్పుకొని, అంటే ఫస్ట్లో అన్నారు కానీ మళ్ళీ నెక్స్ట్ ఇంకా నేను ఏమైనా ఫీల్ అవుతానని బాధపడతానని వచ్చి మళ్ళీ అందరు రీల్ చేశారు నాతో. రండి ఎప్పుడైనా చూసుకున్నప్పుడు మనం ఇలాంటివే కదా గుర్తుగా ఉంటాయి అని అంటే. నాకు ఇది తీసినప్పుడు కన్నా తర్వాత చూస్తుంటే మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. మా బుడ్డామ్మ కూడా చూడండి వెనకమాల మేము ఎలా చేస్తున్నామో ఆమె మమ్మల్ని చూసి చెయ్యాలి అని. ఇంకా తర్వాత వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగాము. ఇంక ఇది కూడా వచ్చేసి హోమం దగ్గర కూడా ఫొటోస్ దిగాము. లాస్ట్కి వచ్చేసి అంటే మేము వెళ్ళిన తర్వాత అమ్మవారిది ఒక ఫోటో మాత్రం తీసాం, వీడియో అయితే తీయలేదు. కానీ మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.